అందరికీ నమస్కారం. సుమారు 70 ఏళ్ల క్రితం దేవదాసు అయ్యగారు శిలువ ధ్యానం గురించి ఒక అద్భుతమైన సందేశమిచ్చారు. క్రీస్తు పడిన శ్రమలను గుర్తుచేసుకోవడం ద్వారా మనం దీవెనలను ఎలా పొందవచ్చు అనే దాని గురించి ఆయన మాట్లాడారు. ఆయన బాధలో నుంచే మనం ఆనందాన్ని, విజయాన్ని ఎలా సంపాదించుకోవచ్చో చెప్పే ఈ లోతైన బోధన గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మొదటగా మనందరి మదిలో వచ్చే ప్రశ్న ఇదే కదా, బాధను, వేదనను తలచుకుంటే సంతోషం ఎలా వస్తుంది? వినడానికి కాస్త వింతగా అనిపించినా ఈ విశ్లేషణలో మనం ఛేదించబోయే కీలకమైన ప్రశ్న ఇదే. అయ్యగారి బోధనలో ఉన్న అసలు పాయింటే ఇదే. క్రీస్తు శ్రమలు పడిన కాలాన్ని విశ్వాసులు వాళ్ల ఆనందకాలంగా చూడాలట. ఎందుకంటే ఆయన పడిన శ్రమల ద్వారా మన శ్రమలు తీరిపోయాయని ఆయన బలంగా నమ్మేవారు, చెప్పేవారు. అసలు ఇది ఎలా సాధ్యమో చూద్దాం. అవును, ఇది నిజమే కదా. కష్టాలు వచ్చినప్పుడు ముఖ్యంగా మనం ఏదో ఒకటి కోరుకుని ఆ ఆశీర్వాదాలు మనకు అందనప్పుడు బాధపడటం చాలా సహజం. ఈ బాధను అర్థం చేసుకుంటూనే అసలు దీవెనలు మన దగ్గరికి ఎలా వస్తాయో అయ్యగారు చాలా చక్కగా వివరించారు. దేవదాసు అయ్యగారు దీవెనలు మనకు అందే విధానాన్ని 3 మార్గాలుగా చెప్పారు. మనం చేసే ప్రతి ప్రార్థనకు ఒకేలా జవాబు రాదని బైబిల్ నుంచే కొన్ని ఉదాహరణలు తీసుకొని మనకు స్పష్టంగా వివరించారు. చూశారు కదా, దీవెనలు ఈ 3 వేర్వేరు మార్గాల్లో మన దగ్గరకొస్తాయి. ఇప్పుడు ఒక్కోదాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. మొదటి మార్గం, ఆలస్యంగా వచ్చే దీవెన. ఇస్సాకు కొడుకైన ఏషావు కథ మనకు తెలుసు కదా. దీవెనను కోల్పోయి ఎంతగానో ఏడ్చాడు, కాని అతనికి అప్పుడు ఏమీ దొరకలేదు. కాకపోతే చాలా ఏళ్ల తర్వాత అతని సంతానం వాళ్ల సహోదరుల బానిసత్వం నుండి విముక్తి పొందుతాలు అనే ఒక చిన్న దీవెన నెరవేరింది. అంటే కొన్ని ప్రార్థనల ఫలితం వెంటనే కాకుండా చాలా కాలం తర్వాత అందవచ్చు. ఇక రెండో మార్గం, ఇది చాలా ఆసక్తికరమైనదే. దీవెనలు ఒక తరం నుండి ఇంకో తరానికి బదిలీ అవ్వడం. అడవిలో హాగరు తన కొడుకు దాహం కోసం ఏడుస్తున్నప్పుడు దేవదూత ప్రత్యక్షమై, నేను ఆ చిన్నవాని మొర్ర విన్నాను అని చెప్పి సహాయం చేసింది. గమనించండి, ఆ దీవెన హాగరుకు కాదు, ఆమె కుమారుడికి దక్కింది. అలాగే మన ప్రార్థనల ఫలాలు మన సంతానానికి కూడా అందవచ్చు. ఇక మూడవ మార్గం, తక్షణ దీవెన. హిజ్కియా రాజుకు మరణం దగ్గరపడిందని తెలిసినప్పుడు అతను గోడవైపు తిరిగి కన్నీళ్లతో ప్రార్థించాడు. వెంటనే దేవుడతను ఆయుష్ను 15 ఏళ్లు పొడిగించాడు. ఇది ప్రార్థనకు తక్షణమే జవాబు వచ్చిన ఒక శక్తివంతమైన ఉదాహరణ. అయితే ఇలా ఆలస్యం కాకుండా, బదిలీ కాకుండా, ప్రతిసారి మనం చేసిన ప్రతిసారి వెంటనే జవాబు దొరికే ఒకే ఒక్క ప్రార్థన ఉందని అయ్యగారు చాలా బలంగా చెప్పారు. ఇప్పుడు ఆ కీలకమైన అంశం వైపు వెళ్దాం. మరి ఇంతకీ ఎప్పుడూ వెంటనే జవాబు పొందే ఆ ప్రార్థనేది? ఈ ప్రశ్నకు అయ్యగారు ఇచ్చే సమాధానమే ఆయన బోధన మొత్తానికి గుండెకాయలాంటిలి. ఆ ప్రార్థనే పశ్చాత్తాప ప్రార్థన. కాని ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. చాలామంది పాపం వల్ల వచ్చే శిక్షకు భయపడి ఏడుస్తారు, కాని నిజమైన పశ్చాత్తాపమంటే అది కాదు. శిక్ష కోసం కాదు, అసలు పాపం చేశానే అని మనస్ఫూర్తిగా దుఃఖించడం. అయ్యగారు ఈ విషయాన్ని ఎంత బలంగా చెప్పారంటే, ప్రభూ ఏ ప్రార్థనకైనా జవాబు ఇవ్వకపోవచ్చునుగాని పశ్చాత్తాప ప్రార్థనకు మాత్రం వెంటనే జవాబు ఇస్తాడు. ఎందుకంటే ఆ జవాబు వెంటనే రాకపోతే పాపి నిరాశలో కూరుకుపోతాడు అని ఆయన వివరించారు. అయితే శిలువ ధ్యానంలో మన దుఃఖం దేని గురించో మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. చాలామంది ఈ విషయంలో ఒక సాధారణ పొరపాటు చేస్తారు. ఏంటది? ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే ఆ తేడా మనకు అద్భుతంగా అర్థమవుతుంది. యేసు పడిన శారీరక బాధను చూసి సానుభూతితో ఏడవడానికి, అసలు ఆ బాధకు కారణమైన మన పాపాల కోసం బాధ్యతగా ఏడవడానికి చాలా వ్యత్యాసముంది. యేసు శిలువను మోసుకుని వెళ్తున్నప్పుడు కొందరు స్త్రీలు ఆయన కోసం ఏడ్చారు. కాని ప్రభూ వాళ్లను అంగీకరించలేదు. ఎందుకంటే వాళ్లు ఆయన శ్రమను చూసి ఏడ్చారే తప్ప ఆ శ్రమకు కారణమైన తమ పాపాలను తలుచుకుని ఏడవలేదు. అందుకే వారి ఏడ్పు నిష్ఫలమని అయ్యగారు అన్నారు. చూడండి, ఫలితాల్లో తేడా ఎంత స్పష్టంగా ఉందో. సానుభూతితో ఏడుస్తే అదొక వ్యర్థమైన దుఃఖంగానే మిగిలిపోతుంది. అదే పశ్చాత్తాపంతో ఏడుస్తే అది పాపక్షమాపణకు, కృతజ్ఞతతో కూడిన ఉపశమనానికి దారితీస్తుంది. ఈ విషయాన్ని అయ్యగారొక చక్కటి ఉదాహరణతో వివరించారు. ఒక వ్యక్తి బరువైన కట్టెల మోపును మోయలేక ఇబ్బంది పడుతుంటే
అతని స్నేహితుడు వచ్చి ఆ మోపును మొత్తం తన నెత్తిన పెట్టుకున్నాడనుకుందాం. ఇప్పుడు చెప్పండి, మొదటి వ్యక్తి ఏడుస్తాడా? లేదు కదా. థ్యాంక్యూ అని చెప్పి హాయిగా ఊపిరి పీల్చుకుంటాడు. ఇదే సూత్రం శిలువ ధ్యానానికి కూడా వర్తిస్తుంది. ఇప్పటివరకు మనం చూసిన అంశాలన్నింటినీ కలిపి చూస్తే శిలువ ధ్యానం యొక్క అసలైన ఉద్దేశమేంటో మనకిప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఆ కట్టెల మోపులాగే శిలువపై యేసు మన పాపాలు, మన వ్యాధులు, మనకు రావలసిన శిక్షలు, ఈ భారాలన్నిటినీ తనపై వేసుకున్నారు. మన భారాన్ని ఆయన మోసినప్పుడు మనం చెయ్యాల్సింది ఏడవడమా లేక కృతజ్ఞత చెప్పడమా? అందుకే అయ్యగారు ఈ అద్భుతమైన మాట చెప్పారు, శిలువ ధ్యానంలో శిలువ ఉండకూడదు గాని శిలువ వలన వచ్చిన జయముండవలను. అంటే మన దృష్టి శ్రమపై, శిలువపై కాదు, దాని ద్వారా వచ్చిన విజయంపై ఉండాలి. మన పాపభారం, మన శిక్షాభారం అన్నీ తొలగిపోయాయి అన్న విజయానందం మనలో నిండాలి. శిలువను కేవలం శ్రమకు చిహ్నంగా కాకుండా విజయానికి ప్రతీకగా చూడటం మన ధ్యానాన్ని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. శిలువ ధ్యాన దీవెనలు దయచేయుము ప్రభువా, తరతరములకు జయ జీవిత ఆశీర్వాదమిమ్ము దేవా. శిలువ శ్రమలో ఆనందము దొరికెను ప్రభువా, నీ బాధలలో మా విమోచన కలిగెను ప్రభువా. నీ శ్రమల వల్ల మా శ్రమలు తొలగెను, నీ గాయముల వల్ల మా రోగము తగ్గెను. రాకపోయిన దీవెనకు మేము విలపింతుము, కానీ అది మాకు కాదు అన్నది గ్రహింతుము. ఏశావులాగా కన్నీరు కార్చితిని, రావలసిన ఆశీర్వాదం రాలేదని నొచ్చితివి. కాని నీ చిత్తమే మేలని తెలిసినప్పుడు మనోవిచారము తొలగెను నీ సన్నిధిలో. ప్రతి ఆదివారమున నూతన కృప, ప్రతి పండుగ దినమున తాజా దీవెన అందుకొనగల హృదయం మాకు దయచేయు. శిలువ ధ్యానములో ఆశీర్వాదం ప్రసాదించు. నీ శిలువ ధ్యాన దీవెనలు దయచేయుము ప్రభువా, తరతరములకు జయ జీవిత ఆశీర్వాదమిమ్ము దేవా. అరణ్యమందు హాగరు ఏడ్చెను దుఃఖముతో, ఇష్మాయేలు మొరవిని దేవుడు ఆదరించెను ప్రేమతో. మాకు రాకపోయిన దీవెన మా సంతతికి రాగలదు, నీ సమయములో నీ చిత్తములో ఫలించగలదు. హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చెను, నీ కృప చేత ఆయుష్కాలము పొడిగించ
అది ముత్యమవుతుందయ్యా. నీ శిలువ ధ్యాన దీవెనలు దయచేయుము ప్రభువా, తరతరములకు జయ జీవిత ఆశీర్వాదమిమ్ము దేవా. పాపినైన స్త్రీని పాదములు కడిగి ఏడ్చెను, నీ వాక్యముతో వెంటనే క్షమింపబడెను. పశ్చాత్తాప ప్రార్థనకు జవాబు తప్పదు, నీ హృదయం కరుణతో నిండియుండును. శిక్షను చూచి కాదు పాపమును గూర్చి ఏడ్పు, అదే నిజమైన శిలువ ధ్యాన తపస్సు. మా భారమును నీవే మోసితివి ప్రభువా, మేమెందుకు మరల దుఃఖింతుము ప్రభువా. నీ శిలువ ధ్యాన దీవెనలు దయచేయుము ప్రభువా, తరతరములకు జయ జీవిత ఆశీర్వాదమిమ్ము దేవా. శిలువ మీద మా పాపము మోసితివి, మా శిక్షను ప్రేమతో భరించితివి. కట్టె మోపును మోయు మనిషివలే మా భారమును తీసితివి సంతోషముతోనే. మేము కన్నీరు కార్చేది పాపమునకు గాను, మేము కృతజ్ఞత చెల్లించేది నీ ప్రేమ కోసము. ఈ 40 దినములు 2 కార్యములు చేయుము, పశ్చాత్తాపము కృతజ్ఞత స్తుతి నేర్పించుము. నీ శిలువ ధ్యాన దీవెనలు దయచేయుము ప్రభువా, తరతరములకు జయ జీవిత ఆశీర్వాదమిమ్ము దేవా.